పర్షియన్ గల్ఫులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొద్ది గంటల క్రితమే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మెరుపుదాడి చేసి భారతదేశానికి వస్తున్న ఒక భారీ చమురు నౌకను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వేల టన్నుల ముడి చమురుతో వస్తున్న ఆ నౌకను ఇరాన్ దళాలు అడ్డగించి బలవంతంగా తమ తీరానికి తరలించాయి. గత 3 రోజుల్లో భారత ప్రయోజనాలపై ఇరాన్ దాడి చేయడం ఇది రెండోసారి. కేవలం 72 గంటల క్రితమే భారతదేశానికి వస్తున్న మరో 2 నౌకలపై ఇరాన్ గన్బోట్లు కాల్పులు జరిపాయి. అప్పుడే భారత విదేశాంగ శాఖ ఇరాన్ రాయబారిని పిలిపించి కఠినంగా హెచ్చరించినప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈరోజు నేరుగా నౌకనే హైజాక్ చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. అసలు ఇరాన్ ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తోంది? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ గడువు ఈరోజే ముగియడం. పశ్చిమ ఆసియాలో తన పట్టు నిరూపించుకోవడానికి ఇరాన్ ఇప్పుడు అంతర్జాతీయ సముద్ర మార్గాలను దిగ్బంధం చేస్తోంది. అయితే ఈ గొడవలోకి భారతదేశాన్ని లాగడం ఇరాన్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం. ఇరాన్ సాధారణంగా ఇలా నౌకలను పట్టుకొని వాటిని వదిలిపెట్టడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తుంటుంది. కానీ భారత్ లాంటి దేశం ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు. ఒకసారి మనం లొంగిపోతే భవిష్యత్తులో మన ప్రతి వాణిజ్య నౌకకు భద్రత లేకుండా పోతుంది. అందుకే ఇప్పుడు భారత నౌకాదళం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అరేబియా సముద్రం మరియు గల్ఫ్ ప్రాంతంలో భారత నౌకాదళం అత్యంత శక్తివంతమైనది. మన దగ్గర ఉన్న అత్యాధునిక విధ్వంసక నౌకలు, నిఘా విమానాలు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. టెక్నాలజీ మరియు క్వాలిటీ విషయంలో మనం చైనాను కూడా అధిగమించే స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు మన శక్తిని కేవలం ప్రదర్శించడమే కాదు, ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు బ్రిటన్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా భారత్ తీసుకునే ఏ చర్యకైనా మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ మరియు అమెరికా మధ్య ఘర్షణలో మనం ఎవరి పక్షం వహించాల్సిన అవసరం లేదు. కానీ మన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే మాత్రం భారత్ సహించదు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన దేశ అభివృద్ధికి ఇంధన భద్రత అత్యంత కీలకం. గుజరాత్ తీరానికి రావాల్సిన చమురు నౌకను అడ్డుకోవడం అంటే అది నేరుగా భారతదేశంపై జరిగిన దాడిగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే మన నేవీ కమాండోలు హై అలర్టులో ఉన్నారు. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే మన యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడం ఖాయం. అరేబియా సముద్రంలో మన జెండా కనిపిస్తే శత్రువు వెనక్కి తగ్గాల్సిందే. మన సముద్ర మార్గాల్లో మన నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును కాపాడుకోవడానికి భారత్ ఎంతటి కఠిన నిర్ణయానికైనా సిద్ధంగా ఉంది. రాబోయే 24 గంటలు ఈ ఉద్రిక్తతలకు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇరాన్ చర్చలకు వస్తుందా, లేక భారత నౌకాదళం తన విశ్వరూపాన్ని చూపిస్తుందా? ఏది ఏమైనా భారతదేశం తన ఆత్మగౌరవాన్ని, ఆర్థిక భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టదు. ఇరాన్ యొక్క ఈ దుస్సాహసం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.